సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు రకరకాల హామీలను ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2019లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలేంటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసినటువంటి నేపథ్యంలో 2024 వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంది, 2019లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్లో ఆ మేనిఫెస్టోలో ఎంతవరకు హామీలను ఆయన నెరవేర్చారనే అంశాన్ని ఒకసారి మనం స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేస్తే, వైసీపీ మేనిఫెస్టో 2019లోని అంశాలు 2024లోని అంశాలు మనం ఒకసారి కనుక చూసుకుంటే, 2019లో వైసీపీ మేనిఫెస్టో ప్రకారంగా పెన్షన్లు 3000 వరకు పెంచుకుంటూ వెళ్తాం అన్నారు. సో ఇది 2019కి సంబంధించినటువంటి మేనిఫెస్టో. 2024 మేనిఫెస్టో చూసుకున్నట్లయితే పెన్షన్లు 2 విడతల్లో, అంటే 2028, 2029 సంవత్సరాల కల్లా 3500కు పెంచుకుంటూ పోతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో 2019లో 2000 ఉన్నటువంటి పింఛన్ను 3000 వరకు పెంచుకుంటూ వెళ్తా అన్నారు. ఇప్పుడు 3000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ను 3500 వరకు పెంచుకుంటూ పోతామని చెప్పారు. అంటే 500 ఇక్కడ పెంచినట్లుగా మనం భావించవచ్చు. నెక్స్ట్, అమ్మఒడి పథకం కింద 2009 వైసీపీ మేనిఫెస్టో ప్రకారంగా 15,000 రూపాయలు అమ్మఒడి పథకానికి ఇస్తా అని చెప్పారు. అది కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తూ వచ్చారు. అయితే అమ్మఒడి పథకం కింద ఉన్నటువంటి ఈ 15,000 రూపాయలని 2024 మేనిఫెస్టోకి వచ్చేసరికి 17,000గా చేశారు. అంటే అమ్మఒడి పథకం కింద కుటుంబంలో ఒకరికి 17,000 రూపాయలు ఇవ్వబోతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. అంటే 2019 కంటే కూడా 2,000 రూపాయలు ఇక్కడ పెంచినట్లుగా మనం భావించవచ్చు. నెక్స్ట్, మూడోది చూసుకున్నట్లయితే రైతు భరోసా. ఈ రైతు భరోసా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి 2019లో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 12,500 రూపాయలు ఇప్పటి వరకు ఇస్తూ వచ్చారు. అది కూడా కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలతో కలిపి. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో మేనిఫెస్టో చూసుకున్నట్లయితే 2019లో రైతు భరోసా కింద నేను 12,500 ప్రతి రైతుకి ఇస్తాను అంటూ చెప్పినటువంటి నేపథ్యంలో 12,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవే కాదు, కేంద్రం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిపే ఈ 12,500. అయితే 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ఈ 12,500 రైతు భరోసాని 16,000కు పెంచుతూ పోయాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రైతు భరోసా మీద 3,500 రూపాయలు పెంచినట్లుగా మనం భావించవచ్చు. అది కూడా కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలతో కలిపి. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా 6,000 రూపాయలు రైతు భరోసా కింద అందజేస్తున్నటువంటి నేపథ్యంలో రైతు కిసాన్ యోజన కింద ప్రధాని మోదీ గారు ఇస్తున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసాని జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నదానికంటే 3,500 రూపాయలు పెంచి 16,000గా చేసినట్లు వారు వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, 2019 మేనిఫెస్టో ప్రకారంగా కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వాహన మిత్ర, ఈ హామీలను జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చారు. అయితే ఈసారి 2024 మేనిఫెస్టో ప్రకారంగా కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అండ్ వాహన మిత్ర, ఇవి దశల వారీగా పెంచుకుంటూ పోయారు. అంటే గతంలో ఇచ్చిన దానికంటే కూడా ఈబీసీ నేస్తం దశల వారీగా పెంచుకుంటూ పోతాం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తను ఈరోజు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచారు. వాహన మిత్ర కింద లారీ డ్రైవర్లకి కూడా లబ్ధి చేకూరేలాగా వారు మేనిఫెస్టోని రూపొందించి దాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచారు. నెక్స్ట్, మహిళలకు 0 వడ్డీతో రుణాలు. మహిళలకు 0 వడ్డీతో 3 లక్షల వరకు రుణాలు గతంలో 2019లో మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో ఈసారి చూసుకున్నట్లయితే 2024 మేనిఫెస్టోలో కూడా సేమ్ అదే అంశాన్ని వాళ్ళు పెట్టడం జరిగింది. మహిళలకు 0 వడ్డీతో రుణాలు 3 లక్షల వరకు మహిళలకు
సున్నా వడ్డీతో రుణాలు ఇవ్వబోతున్నట్లుగా 2024 వైసీపీ మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ 30 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం, అంటే 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి 2019లో ఆయన తన మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అదే 2024లోకి వచ్చేసరికి అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు, ఇల్లు మంజూరు చేస్తామన్నట్లుగా ఎవరికైతే అర్హత ఉంటుందో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు, ఇల్లు ఇస్తామంటూ కూడా 2024 వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ 2019 వైసీపీ మేనిఫెస్టో ప్రకారంగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం అంటూ గతంలో ఆయన హామీలు ఇచ్చారు. దాని ప్రకారమే ఈసారి 2024 చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీని విస్తరిస్తాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 25 లక్షల లిమిట్ని కూడా పెంచుకుంటూ పోతాం, ఆరోగ్యశ్రీని విస్తరిస్తాం అనే ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీని విస్తరిస్తామనేటువంటి హామీని ఇప్పుడు సోషల్ మీడియా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ప్రత్యేక హోదా తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ 2019లో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి దాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచిన నేపథ్యంలో ఈసారి నియోజకవర్గానికో స్కిల్ హబ్, జిల్లాకో స్కిల్ కాలేజ్, అలాగే తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీని స్థాపిస్తాము అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఈసారి ఈ హామీని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నియోజకవర్గానికో స్కిల్ హబ్ని ఏర్పాటు చేయబోతున్నట్లు, జిల్లాకో స్కిల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేలాగా ఒక హామీని వైసీపీ 2024 మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ 2021కి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి 2019లో తన మేనిఫెస్టోలో ఆ అంశాన్ని పొందుపరిచాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తవని నేపథ్యంలో 2024 మేనిఫెస్టో ప్రకారంగా 2025కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ కూడా ఆయన ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ 2019 ప్రకారంగా అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈసారి 2024 వైసీపీ మేనిఫెస్టో చూసుకుంటే విశాఖ నుంచి పరిపాలన, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని అన్నట్లుగా ఈ హామీని వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఓవరాల్గా ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి 2019లో ఎటువంటి హామీలను ఇచ్చారు, మేనిఫెస్టోలో ఎటువంటి పథకాలను పొందుపరిచారు, వాటిని చేయలేకపోయారు అనేది కనుక మనం ఒకసారి మాట్లాడుకుంటే 2019 మేనిఫెస్టో ప్రకారంగా వైసీపీ దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు. మద్యపాన నిషేధం చేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, మడమ తిప్పడు అంటూ వైసీపీ నాయకులు ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మద్యపాన నిషేధం విషయంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు, మాట తప్పాడు అనేటువంటి ఆరోపణలు అయితే ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నాడు ఎన్నికల వేళ. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సి, సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఆ అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, విఫలమయ్యాడని. అలాగే 2023 నాటికల్లా పోలవరాన్ని పూర్తి చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు పోలవరం పూర్తవ్వలేదు. ఇప్పుడు మేనిఫెస్టోలో మాత్రం 2025 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాట మార్చాడు అనేటువంటి ఆరోపణలు కూడా వినపడుతూ ఉన్నాయి. నెక్స్ట్ గతంలో చూసుకున్నట్లయితే 2000గా ఉన్నటువంటి పెన్షన్ను 3000 వరకు పెంచుకుంటూ పోతా అని చెప్పాడు. అందరేమో ఒకటేసారి పెంచేస్తాడేమో అని భావించారు. కానీ ఆయన దశల వారీగా పెంచుకుంటూ పోతా అని చెప్పాను అంటూ గెలిచిన తర్వాత మాట మార్చాడు అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతాము అంటూ కూడా 2019లో ఆయన మేనిఫెస్టోలో ఈ పథకాన్ని, ఈ అంశాన్ని ఆయన పొందుపరచడం జరిగింది. కానీ 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందే లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ప్రత్యేక హోదా తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు. నాకు 25కు 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి. నేను జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మి
22 ఎంపీ స్థానాలను కట్టబెట్టిన ఈయన కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడమేమో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డే కేంద్ర ప్రభుత్వం ముందు మెడ వంచాడు అంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేసింది మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రత్యేక హోదా తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అన్న అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు. నెక్స్ట్, అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తా అంటే ఆయన 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరావతి రాజధానిగా ఉంచుతాను, అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తాం అంటూ కూడా చెప్పి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. సో 2019 మేనిఫెస్టో చూసాం, 2024 మేనిఫెస్టో కూడా వైసీపీ చూసిన నేపథ్యంలో 2019కి 2024కి మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలు హామీలకి పెద్దగా తేడా లేకపోయినప్పటికీ అమ్మఒడి ఒకటి, రైతు భరోసా ఇవి స్వల్పంగా దానికి ఉన్నటువంటి నగదును పెంచుకుంటూ పోయాడు అన్నట్లుగా మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.